ఎంతో మందిని బిలియనర్స్ చేసిన షిబాయిను హ్యూజ్గా ప్రైస్ ఫాల్ అయితే అవ్వకుంటూ వచ్చింది. ఆల్మోస్ట్ ఈ ప్రైస్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ 2021లో ట్రేడ్ అయితే అవుతుండేది. అక్కడ డిప్లో బై చేశారు, ప్రాఫిట్స్లో ఎగ్జిట్ అయితే అయిపోయారు 2024-25లో. కానీ మనం ఇప్పుడు అదే చూసామంటే కంప్లీట్గా ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్. సో మళ్ళీ ఇది బిలియనర్స్ని చేస్తుందా, ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్వెస్టర్స్కి వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. 0.0004 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. సో వీళ్ళకి అన్ని పాజిటివ్స్ ఉన్నా సో ఒక నెగిటివ్ ఉన్నది ఏంటని మనం గమనించామంటే వీళ్ళకున్న సప్లై హ్యూజ్ సప్లై. వీళ్ళు సప్లై విషయంలో ఫోకస్ అయితే చేయలేకపోయారు. సో ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ అన్నారు, సో వీటికైతే రాలేదు, అవి కూడా డిలే అవ్వకుంటూ వచ్చాయి. కానీ ఈ షిబాయిను పాపులర్ అయితే అవ్వడానికి విటాలిక్ కూడా రీజన్ అండ్ ఎలాన్ మస్క్ కూడా రీజన్, ఆయన ట్వీట్స్ రీజన్, బుల్ రన్ కూడా రీజన్. ఒకనా 2020-21లో బుల్ రన్ చూసింది. బట్ ఆ తర్వాత ఈసారి చెప్పాలంటే షిబాయిను అనే కాదు, చాలా మీమ్ కాయిన్స్ అయితే హెవీగా స్ట్రగుల్ అయితే అయ్యాయి. ఈవెన్ బిట్కాయిన్ వదలండి, బిట్కాయిన్, ఎథీరియం, సోలానా ఇవి వదిలేసే టాప్ 5లో ఉన్న కాయిన్స్ వదిలేసామంటే మిగిలిన చాలా కాయిన్స్ ఏ టచ్కి అయితే వెళ్ళలేకపోయాయి. చాలామందికి తెలిసిందే బిట్కాయిన్కి చాలా కాయిన్స్కి ఈటీఎఫ్ అయితే అప్రూవల్ అయితే వచ్చింది. క్రిప్టోని రెగ్యులేట్ చేయాలనేసి అయితే చూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టారంటే ఈ మీమ్ కాయిన్స్ ట్రెండ్ అనేది అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు అంతగా వీటిని అయితే అసలు పట్టించుకోవట్లేదు చాలామంది ఇన్వెస్టర్స్. చూసుకుంటే 30 డేస్లో జస్ట్ 4.4%. రీసెంట్గా బిట్కాయిన్ కూడా ఎప్పుడైతే $1 lakh దాకా వెళ్ళిందో, బట్ ఆ తర్వాత ప్రైస్ అనేది డౌన్ ఫాలే. బట్ ఆ తర్వాత అక్కడ దాకా వెళ్ళి చేరుకోలేదు ప్రైస్ కూడా చూసామంటే. కానీ ఈ మీమ్ కాయిన్కి ఉన్న పొటెన్షియల్ అంత ఇంత అయితే కాదు. వచ్చిన కొత్తలో అన్ని ఎక్స్చేంజెస్ వెంటనే లిస్ట్ అయితే చేసేసాయి. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి జస్ట్ ఒక 5,000కే ఎన్నో కాయిన్స్ అయితే వస్తాయి. దాదాపు 1 crore ప్లస్ కాయిన్స్ అయితే వస్తాయి. ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు, ఇప్పుడు 1 crore ప్లస్ కాయిన్స్ వచ్చింది కదా, ఇఫ్ ఇన్ కేస్ 50 పైసే 1 రూపీస్ రీచ్ అయిందంటే 50 lakhs 1 crore ప్రాఫిట్ వచ్చిందంటేనే కదా. అంటే సో కొత్త ఇన్వెస్టర్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. సప్లై అనేది ఒకటి ఉంది, మార్కెట్ క్యాప్ అనేది ఒకటైతే కావాలి. సో హ్యూజ్గా ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ అయితే నడుస్తోంది. సో షిబాయిను ఫ్యూచర్స్ నెట్ ఫ్లో సర్చ్ చూసుకుంటే 3,402% ఇంక్రీజ్ అయితే అయింది. ప్రైస్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్గానే అయితే కనిపిస్తుంది. ఇక్కడ షిబాయిను అనే కాదు, సో ఎంటైర్ మార్కెటే హెవీ వాలటైల్. సో బిట్కాయిన్ ఐఎన్ఆర్లో 61 lakhs దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకనా ఎక్కడ 95 lakhs, ఎక్కడ 61 lakhs, చూడండి ఎంత డిఫరెన్స్ ఉందని. సో బీటీసీ, ఈ బిఎన్బి ఇవన్నీ బాగా పర్ఫామ్ చేశాయి. మేము కాయిన్స్లో కొన్ని బాగా పర్ఫామ్ చేశాయి. కానీ డోజ్ కాయిన్ చూసుకుంటే ఇప్పటికీ ఒక టాప్ 15 లోపు అయితే ఉంది. టాప్ 10లో ఉండేది, టాప్ 15 కంటే లోపు ఉంది. బట్ అదే మనం షిబాయినుని గమనించామంటే షిబాయిను 36th ప్లేస్లో అయితే ఉంది. సో మార్కెట్ క్యాప్ నుండి చాలా అమౌంట్ బయటకు అయితే వచ్చింది కాబట్టి సో డౌన్వర్డ్ కొంచెం డౌన్ సైడ్ అయితే వచ్చింది. యూనిసాప్ కూడా కాయిన్ ఎక్కడో ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అది కూడా డౌన్ ట్రెండ్. మీరు షిబాయినునే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకుంటున్నారేమో. మీకు చాలా పాపులర్ అయిన కొన్ని కాయిన్స్ కూడా మీకైతే చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ ఈ యూనిసాప్ కాయిన్ అయితే తీసుకోండి. ఈ కాయిన్ ATH 3,333 రూపీస్ దాకా వెళ్ళింది. ATH నుండి 89% పడింది. 2021 బుల్ రన్లో వెళ్ళింది. బట్ ఈసారి బుల్ రన్లో అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. లాజికల్ రీజన్స్, మార్కెట్లో ఎన్నో కాయిన్స్ ఎక్కువైతే అయిపోయాయి, మేము కాయిన్స్లో ఎన్నో వచ్చేసాయి. ఓకేనా. సో ఇప్పుడు మీరు వీడియో చూసే టైంలో కూడా ఎన్నో కాయిన్స్ అయితే లాంచ్ అయితే అవుతుంటాయి. సో ఇది మళ్ళీ మిలియనర్స్ని ఇచ్చేస్తుందంటే వీళ్ళ సైడ్ నుండి వాళ్ళు సప్లైని ఎక్కువగా తగ్గిస్తేనే అది పాసిబుల్. అది కాకుండా మిరాకిల్ ఏమైనా జరుగుతుందంటే లాజికల్గా థింక్ చేయాలంటే సప్లై అనేది ఒకటి ఉంది, మార్కెట్ క్యాప్ అనేది ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుండి కూడాను ఈ షిబాయిను అనేది ఏ టచ్కి చేరుకుంటేనే సో కొంచెం చాలామంది బ్రేక్ ఈవెన్ అండ్ అలాగే కొంచెం సింపుల్ అయినా కొంచెం ప్రాఫిట్స్లోకి అయితే వస్తారు. కానీ ఏ టచ్కి ఇప్పటికీ 93% డిఫరెన్స్ అయితే ఉంది. ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క ఏ టచ్ అయితే వెళ్ళింది. సో ప్రజెంట్ ఇప్పుడున్న కండిషన్కి ఇంకా బిట్కాయిన్ డౌన్ సైడ్ వచ్చిందంటే ఇది ఇంకా ఒక జీరోని యాడ్ చేస్తుందంటే అప్పుడు మీరు బయింగ్ ఆపర్చునిటీగా చూడవచ్చు. సో అప్పుడు ఒక జీరోని యాడ్ చేస్తుందంటే సో నెక్స్ట్ యాడ్ చేసిన జీరోని డిలీట్ చేయడం అనేది అంత కష్టమైతే కాదు, పాసిబుల్, ఈజీ ఛాన్స్లో డిలీట్ అయితే చేసేస్తుంది. బట్ ఓకేనా, ఆ టైంలో మార్కెట్ అనేది ఇప్పుడు బుల్ రన్ అంటే లేదు, ఇంకా ఖచ్చితంగా మీకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంకా బియర్ మార్కెట్ అయితే నడుస్తూ ఉంటుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది, బిట్కాయిన్ ఇంకా పడుతుంది. సో బై చేయడానికి ఇప్పుడు ఇంకా కరెక్ట్ టైం కూడా కాదు. ఓకేనా, ఇంకా ప్రైస్ అయితే ఖచ్చితంగా షిబాయిను ప్రైస్ అయితే పడుతుంది. ఓకేనా. సో ఈ షిబాయిను అనే కాదు, బిట్కాయిన్ అన్ని కాయిన్స్ ధరలు మీరు అయితే గుర్తుపెట్టుకోండి, చాలా వరకు ఇంకా ప్రైస్ అయితే పడతాయి. కొన్ని ఎక్స్చేంజెస్ ఆల్మోస్ట్ ట్రేడింగ్ వాళ్ళని కూడా చాలా వరకు తక్కువ అయితే అయిపోయి చాలా క్రిప్టో ఎక్స్చేంజెస్లో మనం గమనించామంటే. కానీ ఇప్పటికీ కూడా కొన్ని టాప్ అయిన ఎక్స్చేంజెస్ ఎన్నో బాగా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఒకనా బైనాన్స్, కాయిన్ బేస్, క్రాకెన్, గేట్, బైబిట్ ఎన్నో ఎక్స్చేంజెస్ సక్సెస్ఫుల్గా నడుస్తూనే ఉన్నాయి. కానీ క్రిప్టోస్ కూడా ఎన్నో ఎక్కువైపోతున్నాయి కదా. సో అది కూడా ఒక రీజనే. సో మళ్ళీ షిబాయిను మళ్ళీ మిలియనర్స్ని చేస్తుందంటే వాళ్ళు వెంటనే ప్రైస్
బై చేసిన క్వాంటిటీస్ అయితే ఇంపార్టెంట్. సో అది కాకుండా ఇప్పుడు ఇంకా ఒక జీరోని యాడ్ చేసాక ఎంటర్ అయితే అవ్వండి అన్నాను కదా. సో అప్పుడు మళ్ళీ ఒక జీరోని డిలీట్ చేసిన వెంటనే మీరు ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అయితే అయిపోండి. అదే బెస్ట్ సొల్యూషన్ మీకైతే.